క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో మనకి ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్లో ఫస్ట్ వన్ agility for organization may be improved as cloud computing may increases users flexibility with reprovisioning, adding or expanding technological infrastructure resources. For example, ఇప్పుడు మనం ఒక ఆర్గనైజేషన్ సంబంధించి ఒక వెబ్సైట్లో ఒక 5 ఆప్షన్స్ పెట్టాం. సో ఒక ఆప్షన్ క్లిక్ చేయగానే అందులో 12 బటన్స్ వస్తున్నాయి. దానికి ఇంకా నాకు ఎక్కువ రావాలి అనుకుంటున్నాను. సో అటువంటి వాటిని ఈజీగా నేను ఏం చేయొచ్చు, ఫ్లెక్సిబిలిటీ చేయొచ్చు, యాడింగ్ చేయొచ్చు, లేదంటే ఎక్స్టెండెడ్ చేయొచ్చు. సో ఈ టైప్లో మనం చేయడాన్ని మనం ఎగిలిటీ కింద చెప్తాం. లేదంటే ఇంకో విషయం కింద కూడా చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీసోర్సెస్ అంటున్నాడు. ఇప్పుడు యాక్చువల్గా 100 టాపిక్స్ పెట్టాలి, ఒక దాంట్లో 100 పెట్టేస్తాం. కానీ నా దగ్గర ఇంకా టాపిక్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం, ఇంకా ఎక్స్టెండెడ్ కావాలి కాబట్టి ఈజీగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ కాస్ట్ రిడక్షన్ ఆర్ హై ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ యాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై క్లౌడ్ ప్రొవైడర్స్. సో మనకి క్లౌడ్ ప్రొవైడర్స్ ఏం చేస్తారంటే కాస్ట్ రిడక్షన్ అనేది చేస్తూనే ఉంటారు మనకి. సో ఎందుకు, మన దగ్గర ఉన్న రీసోర్సెస్ని, ఒక రీసోర్స్ని నెంబర్ ఆఫ్ పర్సన్స్ యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ వన్ వచ్చి డివైస్ అండ్ లొకేషన్ ఇండిపెండెన్సీ. ఇట్ ఎనేబుల్ యూజర్స్ టు యాక్సెస్ సిస్టమ్స్ యూజింగ్ ఏ వెబ్ బ్రౌజర్ రిగ్రేడ్లెస్ ఆఫ్ దేర్ లొకేషన్ ఆర్ వాట్ డివైస్ దే యూజ్, PC, personal computers, mobile phones. As infrastructure is off-site and accessed by internet, users can connect from anywhere. చూడండి, ఇప్పుడు యాక్చువల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వచ్చింది మనకి. ఎలాగా, ఇంటి దగ్గర నుంచే వర్క్ చేస్తున్నారు IT సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా. సో అదేవిధంగా ఇక్కడ మనం కూడా ఏం చేస్తాం, మన డివైజెస్లో మన మొబైల్ అవ్వచ్చు, లేదంటే కంప్యూటర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఈజీగా మనం ఇంటర్నెట్ ద్వారా మనం ఈ క్లౌడ్ కంప్యూటింగ్ని మనం రీసోర్సెస్ అన్నింటిని కూడా మనం తీసుకొని ఈజీగా యూజ్ చేయొచ్చు. బట్ మనకు కంపల్సరీగా ఏమి ఉండాలంటే ఇంటర్నెట్ అనేది ఉండాలి. నెక్స్ట్ వన్ మెయింటెనెన్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అప్లికేషన్ ఈజ్ ఈజియర్ బికాజ్ దే డు నాట్ నీడ్ టు బి ఇన్స్టాల్డ్ ఆన్ ఈచ్ యూజర్ కంప్యూటర్. ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మనకి ప్రతి ఒక్కరి సిస్టంలో మనం ఇన్స్టాల్ చేసుకోనక్కర్లేదు. మన ఇంటర్నెట్లోంచి వెళ్ళి మనం అక్కడ కనెక్ట్ అవ్వి మనకు కావాల్సిన డేటాను మనం తీసుకుంటూ ఉంటాం అనమాట. అండ్ కెన్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ వర్క్ లొకేషన్స్ వైల్ ట్రావెలింగ్ ఎక్సెట్రా. సో మనం ఏ ఏరియాలో నుంచి సరే ఈజీగా మనం ఏం చేస్తాం, అవి మనం యాక్సెసిబిలిటీ అనేది చేయగలుగుతాం. సో బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు కూడా ఈ ట్రావెలింగ్ లొకేషన్స్లో కూడా మనం ఈజీగా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్. It is monitored by IT experts from the service provider and constants and loosely coupled architecture are constructed using web services as the system interface. ఇక్కడ లూజ్లీ కపుల్డ్ అన్న మనం ప్రీవియస్ సబ్జెక్ట్లో విన్నాం. లూజ్లీ కపుల్డ్ అనేది చాలా స్ట్రాంగ్ క్వాలిటీస్గా ఉంటాయని. సో ఇక్కడ మనకి ఎప్పటికప్పుడు ఆ డేటా అనేది స్పీడ్గా రావడానికి కానీ, లేదంటే మనం అడిగిన కొర్రీ అనేది సెర్చ్ చేయడానికి కానీ, వీటికి చాలా విధాలుగా హెల్ప్ చేయడానికి మనకి IT ఎక్స్పర్ట్స్ అనేది రెడీగా ఉంటారనమాట. అందుకే మనం ఇక్కడ పెర్ఫార్మెన్స్ అనేది చెప్తున్నాం. తర్వాత రీసోర్స్ పుల్లింగ్. ఇట్ ఈస్ ద ప్రొవైడర్స్ కంప్యూటింగ్ రీసోర్సెస్ or to serve multiple consumer using a multi-tenant model with different physical and virtual resources dynamically assigned and reassigned according to the demand. So consumers, సో దాన్ని మనీ బట్టి మనం యాక్సెస్ చేసుకున్న తర్వాత మనం డిఫరెంట్గా అడగవచ్చు అనమాట. విర్చువల్ రీసోర్సెస్ అంటే టెంపరీగా మనకి అక్కడ వచ్చి మనకి డేటా అంతా మామూలుగానే వస్తుంది, బట్ ఫిజికల్లీ కూడా మనకి వస్తూ ఉంటుందన్నమాట. సో ఇదంతా మనకి డైనమికల్లీ అసైన్డ్ అండ్ రీఅసైన్డ్ అకార్డింగ్ టు ది యూజర్ డిమాండ్. మనకి ఏ విధంగా కావాలి అనుకుంటే ఆ విధంగా మనకి ఆ డేటాని డిఫరెంట్ టైప్స్లో మనకి ఇవ్వగల క్యాపబిలిటీ ఉన్నది ఈ రీసోర్సెస్ పూలింగ్ అనమాట. నెక్స్ట్ వన్
productivity. It may be increased when multiple users can work on the same data simultaneously. సో ఒకే డేటాని ఏ నెంబర్ ఆఫ్ పర్సన్స్ తీసుకొని వర్క్ చేయగల క్యాపబిలిటీ అనేది ఇందులో ఉంటుంది. టైమ్ మే బీ సేవ్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్ డస్ నాట్ నీడ్ టు బీ రీఎంటర్డ్ వెన్ ఫీల్డ్స్ ఆర్ మ్యాచ్డ్. ఇక్కడ మనకి టైం అనేది చాలా బాగా సేవ్ అవుతుంది. నాట్ డు యూజర్స్ నీడ్ టు ఇన్స్టాల్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అప్గ్రేడర్స్ టు దేర్ కంప్యూటర్స్. మనం ఏది అప్గ్రేడ్ చేయడానికి సో సాఫ్ట్వేర్స్ వెర్షన్స్ ఏమి మార్చినక్కర్లేదు అంటున్నారు ఇక్కడ. నెక్స్ట్ వన్ రిలయబిలిటీ. రిలయబిలిటీ ఇంప్రూవ్స్ విత్ ది యూజ్ ఆఫ్ మల్టిపుల్ రెడెండెంట్ సైట్స్ which makes well-designed cloud computing suitable for business continuity and disaster recovery. ఇక్కడ విషయం ఏంటంటే రిలయబిలిటీ అంటే మనకి రియల్ సిచ్యువేషన్లో ఏం జరుగుతున్నాయి అనే విషయాన్ని చెప్పడం కోసం ఈ రిలయబిలిటీ అనే దాన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ కానీ అటువంటివి తీసుకుంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ కంపెనీస్లో ఏ విధంగా స్టాక్స్ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి, అలా ఆ విధంగా ఒకే ఏరియా నుంచి నెంబర్ ఆఫ్ సర్వర్స్ నుంచి మనం ఈజీగా మనం రియల్గా డేటాని చూడవచ్చు అనమాట. నెక్స్ట్ స్కేలబిలిటీ అండ్ ఎలాస్టిసిటీ. ఇట్ పాసిబుల్ వయా ఆన్ డిమాండ్ ప్రొవిజనింగ్ ఆఫ్ రీసోర్సెస్ ఆన్ ఎ ఫైన్ గ్రెయిన్డ్ సెల్ఫ్ సర్వీస్ బేసిస్ ఇన్ నియర్ రియల్ టైంలో మనకి ఏ విధంగా ఉంటుంది స్కేలబిలిటీ అండ్ ఎలాస్టిసిటీ అనేది చెప్తున్నారన్నమాట. అంటే ఖచ్చితమైన డేటా వస్తుంది మనకి అనేది. నెక్స్ట్ సెక్యూరిటీ కెన్ ఇంప్రూవ్ డ్యూ టు సెంట్రలైజేషన్ ఆఫ్ డేటా. అంటే ఇక్కడ మనం తీసుకున్న డేటాకి సెక్యూరిటీ ఏమనక్కర్లే, మన క్లౌడ్ కంప్యూటింగ్ అక్కడ ఉన్న సర్వర్స్లో ఆ సెంట్రలైజేషన్ అంటే ఏంటి, మొత్తం అన్ని క్లౌడ్ సంబంధించి సర్వర్స్ ఉన్న దానికి సెక్యూరిటీ అనేది ఇస్తే ఇంక్రీజ్డ్ సెక్యూరిటీ ఫోకస్డ్ రీసోర్సెస్, అందులో ఉన్న డేటాకి మనం అందులో ఉన్న రీసోర్సెస్కి మనం సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. బట్ concurrents can persist about loss of control over certain sensitive data and lack of security for stored kernels. ఇక్కడ కెర్నల్స్ అంటే మనకి ఆపరేటింగ్ సిస్టంలో ఒక మెయిన్ టాపిక్ అనమాట. ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే కెర్నల్స్ మనం ఎప్పుడైనా సరే మన స్టోర్ చేసిన డేటాని ఎన్ని ఇయర్స్ తర్వాత అయినా సరే ఎప్పుడైనా సరే మనం ఓపెన్ చేస్తే ఆ డేటా మళ్ళీ మనకి రిట్రీవ్ అవుతుంది. దాన్ని మనం కెర్నల్స్ కింద చెప్తాం ఇక్కడ. Security is obtained as good as or better than other traditional systems. మిగిలిన సిస్టమ్స్ కన్నా ఇది చాలా ఎఫెక్టివ్గా బాగా పనిచేస్తుందని కూడా మనకి తెలియజేస్తున్నారు. సో ఓవరాల్గా మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఫస్ట్ వన్ ఎగిలిటీ, సెకండ్ వన్ కాస్ట్ రిడక్షన్, థర్డ్ వన్ డివైస్ అండ్ లొకేషన్ ఇండిపెండెన్సీ, fourth one maintenance, fifth one performance, sixth one resource pooling, seventh one productivity, eighth one reliability, ninth one scalability and elasticity, 10th one security. సో మీరందరూ నోట్స్ పెట్టి నేను చెప్పిన ప్రతి టాపిక్ బుక్ ఉంది మీ దగ్గర. సో ఆ బుక్లోది ఆ నోట్స్లో రాసి నేను చెప్పిన ప్రతి క్వశ్చను మీరు డైలీ ప్రిపేర్ అవుతూ ఉండాలి.